ఆళ్లగడ్డ పట్టణంలోని పజ్జంతపు అంగన్వాడీ సెంటర్ నిర్వాహకురాలు పౌష్టికాహారాన్ని మరొక గదిలో నిల్వ ఉంచడంపై సూపర్వైజర్ దస్తగిరమ్మ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. లబ్ధిదారులకు అందించాల్సిన పౌష్టికాహారం అంగన్వాడీ కేంద్ర నిర్వాహకురాలు అంగన్వాడీ కేంద్రంలో నిల్వ ఉంచకుండా మరొక గది ప్రైవేటుగా బాడుగకు తీసుకుని అక్కడ నిర్వహించడంపై సూపర్వైజర్ దస్తగిరమ్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆళ్లగడ్డ పట్టణంలోని పజ్జంతపు అంగన్వాడీ కేంద్రం నిర్వాహకురాలు జయలక్ష్మి తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్పీకర్ ఆన్ చేయ మేడం. రేపు కాదు, ఇప్పుడు రా పోదాం రా, సెంటర్ పోదాం రా, గుడ్లు చూపి నాకు రా. నచ్చలేనంటే ఎట్లా? పంపించండి రా, ఆటో పంపించండి రా. అంగన్వాడీ సెంటర్లకు వచ్చే బాలింతలకు, గర్భిణీలకు, పిల్లలకు అందించే పౌష్టికాహారం పక్కదారి పడుతున్నట్లు తెలుస్తుంది. ప్రైవేటు గదిలో నిల్వ ఉంచిన గుడ్లను సప్లై చేసే వ్యక్తి సెల్ ఫోన్లో చిత్రీకరిస్తుండగా అంగన్వాడీ నిర్వాహకురాలు జయలక్ష్మి ఆగ్రహంతో సెల్ను లాగి నేలకేసి కొట్టడంతో బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనపై సూపర్వైజర్ దస్తగిరమ్మ అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి తనిఖీ చేయగా ప్రైవేటు గదిలో నిల్వ ఉంచినట్లు గుర్తించారు. అంగన్వాడీ కేంద్ర నిర్వాహకురాలు జయలక్ష్మి ఉన్నతాధికారులను సైతం బెదిరింపులకు గురి చేసినట్లు సమాచారం. ఇది సెంటర్ కాదు, ఇది వాళ్ళు సపరేట్ పెట్టుకున్న గోడౌన్. సెంటర్ అయితే కాదు. సెంటర్ ఏమేమి ఉన్నాయి లోపల? బాలామృతము, కిట్స్, ఎగ్స్. మామూలుగా సెంటర్లో కదా ఉండాల్సింది, ఇక్కడ పెట్టుకున్నారు కదా వాళ్ళు ఎందుకు పెట్టుకున్నా మనకు తెలియదు. మనమైతే సెంటర్లో వేస్తున్నాము, కానీ వాళ్ళు ఇక్కడ ఎందుకు పెట్టినా మనకు తెలియదు. పిల్లోడు వీడియో తీస్తుంటే సెల్లు పడుతుంది. ఎవరు పడగొట్టినారు? సుజాత అనే 25వ సెంటర్ ఆమె. 25వ సెంటర్ కింద వేసుకుంటే సెల్లు కూడా పగిలిపోయింది. వీడియో తీస్తున్నాడని మేడం గారికి ఆల్రెడీ నేను ఫోన్ చేశాను. మాకు సమాచారం అందింది. ఆర్లగడ్డ 25వ అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన స్టాకు కేంద్రంలో కాకుండా తన సొంత ఇంట్లో కూడా కాకుండా అనాథరైజ్డ్గా వేరే గృహంలో ఉన్నట్టు, అక్కడ సప్లయర్తో గొడవ పడుతున్నట్టు మాకు సమాచారం అందింది. దాని వలన మేము సెక్టార్ సూపర్వైజర్ని పంపించి అక్కడ ఏం జరుగుతుంది అనేది విచారించమని చెప్పడం జరిగింది. ఆ విచారణలో అక్కడ అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన స్టాఫ్ ఉన్నట్లు తెలిసినది. వెంటనే అక్కడ మేము సీల్ చేయడం జరిగింది. తర్వాత అంగన్వాడీ కార్యకర్తను పిలిపించి విచారించాలని చూస్తే తను ఇంతవరకు మా ఎదురుగా ఫోన్ పిలిపించినా కూడా రాలేదు, ఎటువంటి సమాచారము ఇవ్వలేదు. చాలాసార్లు పలుమార్లు కూడా సూపర్వైజర్ గారితో ఫోన్లు చేయించడమైనది, తను రావడం లేదు, పైగా బెదిరించడం జరిగింది. మేము ఈ విషయాన్ని సూపర్వైజర్ గారి ద్వారా విఆర్ఓలకు, సచివాలయం సిబ్బంది స్టాఫ్కు కూడా తెలపడం జరిగింది. వాళ్ళ సమక్షంలో మేము అక్కడ ఉన్న స్టాక్ను పంచనామా చేసి సూపర్వైజర్ గారికి రికార్డెడ్గా అప్పజెప్పేసి ఆ సెంటర్ పరిధిలో ఉన్న లబ్ధిదారులకు అందేటట్లుగా చేస్తాము. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.